కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడు శ్రీనివాస నాయక్ మండిపడ్డారు. జిల్లాలోని గుంతకల్లులో వైన్ షాప్ పర్మిట్ రూంలో రామచంద్ర నాయక్ అనే వ్యక్తి మద్యం సేవించి కింద పడ్డంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది అని ఆయన తెలిపారు. రామచంద్ర నాయక్ ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. గుంటకల్లో విచ్చల విడిగా ఎక్కడ చూసినా మద్యము దొరకడము, ఈ నిర్లక్ష్యం వైఖరి వల్ల ఇక ఒక గిరిజన బిడ్డ ప్రాణాలు పోతున్నా కూడా ఈరోజు పట్టించుకుని నాథుడు లేడని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇదే రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే చూసి డబ్బులు ముట్టు చెప్పుకోకుండా అదే పర్మిట్ రూమ్ చెక్ చేసి ఉండింటే పక్కన ఇచ్చేవాళ్ళు, కానీ బ్రాందీ షాప్ పైన ఉంటే పైన పర్మిట్ రూమ్ ఎలా ఇస్తారని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదే గిరిజన వ్యక్తి ఏమన్నా అయితే అదే సేవాన్ని పట్టుకొని మేము ఎక్కడికైనా వెళ్తాము, మా వారికి న్యాయం జరిగేంత వరకు మేము ఎక్కడైనా పోయి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను.